Hi, welcome to the Firebrand TV and as well as welcome to the Indian Firebrand TV because both are our channels only. So now Elon Musk ఏమైపోయేటప్పుడు ఎన్నో $1 million ఖర్చు పెట్టి డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్గా నిలబడి ఈ రోజున ఎలాన్ మస్క్ అనేది వరల్డ్స్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్, వెరీ గుడ్ ఎంటర్ప్రెన్యూర్, వెరీ ఇన్నోవేటివ్గా చాలా డిస్కవరీస్ చేసి ఈవెన్ వేరే గ్రహానికి వెళ్ళే రాకెట్స్ని కూడా తయారు చేసి అతను పెద్దవాడు అయిపోయాడు. దిస్ ఆల్ హ్యాపెండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 25 to 30 yearsలో అతను డెవలప్ అయ్యాడంటే చాలా ఇంటెలిజెంట్, అజానుబాహుడు, హి హస్ గాట్ ఎవ్రీథింగ్ అండ్ బిగ్ ఫ్యామిలీ, సంసార సంపద కూడా ఉంది. మరి ఇక్కడ ఎన్టీ రామారావు గారి లాగా పెద్ద ఫ్యామిలీ అండ్ ఆల్సో రిచ్ అండ్ ఆల్సో వెరీ గుడ్ ల్యాబొరేటరీస్, రీసెర్చ్ సెంటర్స్, ఇవన్నిటితో పాటు ఎలాన్ మస్క్ని ఏమనుకుంటా ఉంటే ఈ మస్ట్ బి వెరీ ప్రోగ్రెసివ్, మోడర్న్, దేవుని నమ్మడు అవి నమ్మడు అనుకుంటా. బికాజ్ కొన్ని పిచ్చిగా మాట్లాడేవాడు ఎవడో డొనాల్డ్ ట్రంప్. వయసు అయిపోయిన వాళ్ళు పెడితే ఎలా ఉంటుంది? వయసు అయిపోయిన వాళ్ళకి ఏముంటుంది, ఇంకా వాళ్ళకి నీతి నియమాలు ఉండవు. అతను కాకపోయినా అతనికి అలవాట్లు లేని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేందుకు డబ్బు మీద, బిజినెస్ మీద, రాజకీయ మీద చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పిచ్చగా ఉంటుంది. వాడు చేసి అన్ని పిచ్చ పనులే, అన్ని దేశాలని కబలించేసి ఒక విధంగా అతను కరెక్టే. అమెరికా నుంచి ఎంతో డబ్బు వెళ్ళిపోతున్నప్పుడు అన్నీ ఆపాడు. వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళకి అసలైన వాళ్ళకి జాబులు రావట్లేదు, ఈ ఇండియన్స్ పట్టుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎవరో పట్టుకెళ్ళిపోతారు, మెక్సికన్స్ వచ్చి లేబర్ వర్క్ పట్టుకెళ్ళిపోతారు. వీళ్ళందరినీ మేనేజ్ చేస్తే కానీ వాళ్ళకి బుద్ధి ఉండదు. అదేవిధంగా కెనడా మీద శాంక్షన్స్ ఎందుకు విధించాడు? అమెరికా నుంచి లబ్ధి పొందిన దేశం ఉంటూ లేదు ఇప్పటి వరకును. అంచేత ఈజ్ డూయింగ్ గుడ్ ఫర్ ద అమెరికన్స్కి మంచి చేస్తున్నాడు. ఇటువంటి చేయడానికి గల కారణం యాక్చువల్గా అక్కడున్న వివేక్ రామస్వామి లాంటి ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ని కూడా మెల్లిగా పక్క తప్పించడం ఇతనే, ఎవరో మన ఎలాన్ మస్క్ బై ఆల్ మీన్స్ అతను టెస్లా కార్ని ఇండియాలో ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇండియాలో. ఓకే, ఆ విధంగా లాస్ట్ టైం ఒప్పుకోలేదు. ఎందుకంటే మనం వాళ్ళ మిగతా దేశాల నుంచి వచ్చిన కార్స్, ఇటువంటి ఆటోమొబైల్స్ ఇవన్నీ కూడా 100% వేసేస్తారు. 100% వేయడం అనేది ఇక ప్రజలకు కూడా వేస్టే. ఇండియన్ కంపెనీలు ఎందుకు కొనుక్కోవాలి? నా ఉద్దేశం టెస్లా కొనుక్కోవచ్చు. సపోజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్. అటువంటి వెహికల్ 50 లక్షలు వచ్చేటప్పుడు 1.5 కోటి అయిపోతుంది. అలాగ అవ్వకపోతే మన వాళ్ళు దెబ్బతింటారు. దానికి వేరే పర్యవసానం చూడాలి, దానికి వేరే ఆల్టర్నేటివ్ చూడాలి. కానీ యూ కెనాట్ ఇంక్రీజ్ దోట్ రేట్స్. ఆ రేట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల మన దేశానికి ఆదాయం వస్తుంది అన్నారు. దాన్ని వేరే వర్డ్స్లో ఉన్నారు. మన దేశంలో ఉన్న మహేంద్ర వాళ్ళు దెబ్బతింటారు. ఎందుకు తింటారు? వాళ్ళు కూడా అటువంటి వెహికల్ తయారు చేయమనండి, చేసి అదే రేట్లు కాంపిటీషన్ ఇవ్వమని తప్పితే మీరు ఇక్కడ రేట్లు పెంచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి కార్లు కొనుక్కునే అవకాశం లేకుండా చేస్తారు. ఎందుకు? హార్లీ డేవిడ్సన్ కూడా అదే పద్ధతి. అక్కడ ఒక 20 లక్షలు అయిందనుకోండి, ఎక్స్ షోరూమ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మాకు 35-40 అవుతుంది. అలాగే ఎందుకు కట్టాలి? ఇండియాకి ఆదాయం రావాలి. ఇండియా ఆదాయం రావాలంటే మనం నష్టపోవాలి. ప్రజలకు మంచి కార్లు కొనుక్కోలేరా? ఇంకా చైనాలాగా తక్కువ కాస్టులు చేయండి. అది చేత కాదు. కానీ శాంక్షన్లు విధించారు కాబట్టి ట్రంప్ ఈ మధ్యన అక్కడ ఉన్న ఉద్యోగులను కూడా H1B కూడా కట్ చేసి బయటకు పోమంటున్నాడు. అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా వచ్చిన అందరినీ డిపోర్ట్ చేసేస్తున్నాడు. అవును, దాన్ని క్లీనప్ చేస్తున్నాడు. సిస్టమ్ ఇదే క్లీనప్ ఇండియాలో జరగాలి. ఎస్, అవసరం లేని టెర్రరిస్టులని, మిగతా వాళ్ళు ఇక్కడ ఇండియా సిటిజన్ కాల వాళ్ళని మొత్తం క్లీనప్ చేసి వాళ్ళ దేశాలకు పంపించేయాలి. ఏం తప్పులేదు ఇది యాక్చువల్గా. అవి ఎందుకు చేయరు? వాళ్ళు చేసే వరకు ఏవో ఆయన రవిశంకర్ ఫారిన్ మినిస్టర్ ఏది చెప్తూ ఉంటాడు. అది మనకేం నిండిపోదు కదా. ఏదో సభలో మాట్లాడి ప్రెస్లో మాట్లాడినంత మాత్రం మనకేం వస్తుంది? ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాడు ట్రంప్. దీనికి చాలా కారణం ఇండైరెక్ట్గా అతను కనిపించడానికి సొంత డబ్బులు ఎన్నో మిలియన్స్ ఖర్చు పెట్టిన ఎలాన్ మస్క్ మాట వినటంలో తప్పులేదు. అతను ఇనిషియేట్ చేసుకుని ఆయనకి బ్రహ్మాండమే చేశాడు. అందుకని అతని కార్ని ఇక్కడ అమ్మాలంటే మోడీ గారు ఒకప్పుడు ఒప్పుకోలేదు. దాని మీద శాంక్షన్స్ చేసి పెద్ద ట్యాక్స్ అని ఇప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటాడు. మన వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీకి వెళ్ళి వాటి మీద ట్యాక్స్లు తగ్గించారు. జరగాలి. ఇప్పుడు ఏంటి మన ఆదాయం అని చెప్పేసి అవసరమైతే ఎలాన్ మస్క్ కనిపెట్టిన కార్కి కాంపిటేటివ్గా మీరు పెట్టి అదే తక్కువ రేటుకి అమ్మాలి. కానీ అదే తక్కువ రేటుకి ఇస్తారంటుంటే మార్కెటింగ్ గురించి ఇండియా పెద్దది కాబట్టి మేము నీకు 200% చేస్తాం, 100% చేస్తామంటే ఎలాగది? అది విచ్ ఈజ్ రాంగ్. అది ప్రజలకు ఈ విషయం తెలియదు. ఇంకాను మీరు ఇక్కడ ట్యాక్స్ వేయడం వల్ల నష్టపోయేది. నాకు ఈ ఇండియన్ కార్స్ కొనుక్కోవాలి లేదు, ఏం చేస్తాం? అలాగే అంబాసిడర్ పడిపోయేది. దాని ఇంతకాలం తర్వాత దాన్ని వేరే షేప్లో పట్టుకొస్తున్నారు. అంబాసిడర్ కార్ని ఎప్పుడు పట్టురావాలి? ఆల్రెడీ ఎప్పుడో పట్టుకొచ్చేయాలి. అంచేత
ఇటువంటి కార్స్, ఇటువంటి ఫారిన్ కార్స్, అమెరికన్ మేడ్ కార్స్, జర్మన్ మేడ్ కార్స్ రావాలి. మీరు దాని మీద 100%, 200% దేశానికి ఆదాయం కావాలి, దేశానికి ఆదాయం కావాలంటే ఇంకా చాలా చేయండి. సో మెనీ అదర్ బిజినెస్. రష్యా నుంచి ఆయిల్ కొని ఇంకొంచెం ఇంకో 10 దేశాలకు అమ్మండి. క్రూడ్ని కొని దాన్ని రిఫైన్ చేసి యూ సెల్ ఇట్ టు సంబడి ఎల్స్. సో అంతేగాని మీరు వాళ్ళ దగ్గర నుంచి మన ఆదాయం రావడం కోసం రూపాయి 10 రూపాయలు అమ్మిస్తే ఎట్లాగా కొనుక్కునేవాడు దెబ్బైపోతున్నాడు. అంటే కొనుక్కునేవాడు ఆ కార్లు కొనుక్కోకూడదు. లేదే నాకు ఆ కారే కొనుక్కోవాలి ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టెస్లా. ఎస్, మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. నాట్ ఈవెన్ చైనీస్ వాడు కొంటాడు. వాళ్ళు మనకంటే దరిద్రం కాకపోతే బాగుంటుంది చూంటారు. పైన పట్టారం, లోన్లు అట్టారం. ఏమిటి చైనీస్ కార్స్ ఒక సంవత్సరం బంద్ చేస్తుంది, దాని తర్వాత పోతుంది. అంత తక్కువ డబ్బుకి ఇస్తున్నా అంటే పోకపోతే ఏం చేస్తుంది? కామన్ సెన్స్ అది. అంచేత టెస్లా లాంటి కార్లని, హార్లీ డేవిడ్సన్ కానీ ఎందుకు ఆపుతారు మీరు? ఇక్కడ దానికి ఆల్టర్నేటివ్గా వేరే బిజినెస్ చేయండి కంట్రీ వైజ్. అంతేగాని అక్కడికి వెళ్తేనేమో మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ చేయకూడదు, మన దానికి మన ఇదే శాంక్షన్స్ వేయకూడదు. వాళ్ళు ఇక్కడికి వస్తే మటు వేసేయాలి. వాట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డూయింగ్ 200% కరెక్ట్. And also he taking action on illegally migrated people, clean the system. అదేవిధంగా ఇండియాలో కూడా క్లీన్ ద సిస్టమ్ ఎక్కడ చేయండి. ఎక్కడ కూడా వ్యాపారాత్మకంగా ఉండాలి. నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. దట్స్ వై అనదర్ బిజినెస్ మ్యాన్ అతని ప్రోడక్ట్ని ప్రపంచంలో అమ్మాలి కాబట్టి, ఇండియా ఈజ్ అ టూ బిగ్ మార్కెట్ కాబట్టి అక్కడ వేసాడు దుబ్బుని. ఇండియన్స్ కట్ చేస్తే కానీ అక్కడ, అండ్ ఆల్సో శాంక్షన్ చేస్తే కానీ బుద్ధి రాదని. బుద్ధి రాకపోవడం అంటే వాళ్ళ గూడ్స్ మీద మనం వేసినప్పుడు మన గూడ్స్ మీద వాళ్ళు వేయరా? మరి డబుల్ స్టాండర్డ్ గురించి మాట్లాడాడు శంకర్, ఆయన మన ఫారెన్ మినిస్టర్. అంతే, డబుల్ స్టాండర్డ్ మందే డబుల్ స్టాండర్డే. వాళ్ళ వస్తువులను మనం 100% వేసినప్పుడు మన వస్తువులు అక్కడికి వెళ్తే అప్పుడు వేయకూడదా? ఇదేంటిది నాన్ సెన్స్ ఇది. ఇక్కడ ఉన్న కార్లు భారతీయ ఉద్యోగం, ఇక్కడ మహేంద్ర కార్లు అమ్మడం కోసం అట వాళ్ళ కార్లు ఎక్కువ రేట్ వేస్తారా? వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఒకటి కరెక్ట్, ప్రొడక్షన్ ఇక్కడ చేయండి అన్నాడు మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు. అది కరెక్ట్. అది చేయడానికి అతనికి ఇది లేదు. మీరు ఎప్పుడైతే కార్ని రేట్గా అన్నారో అతనికి ఇంకా లేబర్ కూడా తగ్గుద్ది. ఇండియాలో ప్రొడక్ట్ చేయడంలో ఏం ఆక్షేపం లేదు. ఈ కరెక్ట్ ఎందుకు బ్యాక్ వెళ్ళిపోయాడు? బికాజ్ ఆఫ్ ద రేట్, బికాజ్ ఆఫ్ ద శాంక్షన్స్. సో ఇటువంటి ఇతనికి ఇంత హార్డ్ కోర్గా ఉన్న మన ఎవరో ఎలాన్ మస్క్కి అసలు దేవుడు అంటే నమ్మకం ఉందా? ఇంత ప్రోగ్రెసివ్గా ఇంత ఇలా మాట్లాడుతున్నాడంటే ఒక చోట ఒక ప్రొఫెసర్ మీటింగ్లో ఒక అకాడమిక్ థియేటర్లో ఒక డిబేట్ ఏముంది, ఆ ప్రొఫెసర్ మాట్లాడిన మాటకి ఎవరు ఎదురు చెప్పరు. అటువంటి చోట జీసస్ అనేది ఒక ఫెయిరీ టేల్, నిజం కాదు, ఒక కాకమ్మ కథ అన్నాడు. అనగానే చాలామంది స్టూడెంట్లు కామర్స్ కరెక్ట్ ఇది ఏదో 2024 సంవత్సరాల క్రితం జరిగింది అంటున్నారు. ఇదంతా కట్టు కదా, ఒకడు సృష్టించారు, ఒకటి వెనకాల రిలీజియస్గా కావాలనుకున్న వాళ్ళు తప్పితే జీసస్ అనేవాడు లేడు అన్నప్పుడు ఎలాన్ మస్క్ లెగిసి నువ్వు రాంగు, నువ్వు తప్పు అని చెప్పేసి జీసస్ అనేది ట్రూత్, జీసస్ అనే ఒక గాడ్ ఫీరియర్ ఉండాలి. నేను కూడా లాస్ట్ టైం నా ఫైర్ బ్రాండ్ టీవీలో దేవుడి మీద భయం ఉండాలి. నేను దేవుడిని కర్మ అంటాను, కర్మ ఈజ్ బిచ్ అంటాను, నేను కర్మ ఈజ్ గాడ్ అంటాను. దట్ ఈజ్ మై ఫిలాసఫీ. అది జీసస్ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, రాముడు కానివ్వండి, అక్కడ ఉండేది కర్మే, మనం కట్టుకునే విగ్రహాలు. సో అది నా ఫిలాసఫీ. అది నేను అదే మీరు అందరూ నమ్మండి అని అంటలేదు. అంటే బట్ ఎలాన్ మస్క్ ఏమన్నా అంటే జీసస్ ఈజ్ ట్రూత్, జీసస్ కథ కాదు, అది నిజం అని చెప్పేసి అతనితో చాలా ఆర్గ్యుమెంట్ చేసి నువ్వే తప్పు అని చెప్పేసి, నీలోని అహంభావం అలాగ అనిపిస్తుందని చెప్పేసి నువ్వు వాదించలేక నిజాన్ని అబద్ధం చేస్తున్నావు అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ మీద ఉన్న ఆ భక్తి ఉండాలి. డెఫినెట్గా జీసస్ క్రైస్ట్ ఈజ్ ట్రూత్. మరి అటువంటిప్పుడు సముద్రం మీద నడిచినట్టు ఈ గిమిక్స్ చేయటని అడిగాడు. ఆ గిమిక్స్ సత్యబాబు చేశాడు. నేను అప్పుడు అన్నాను, సత్యబాబా గిమిక్స్ చేసి లోపల నుంచి శివలింగం, దరిద్రమైన ప్రాక్టీస్ అది, లోపల నుంచి ఆ సలైవాలోంచి ఒక శివలింగం తీసేవాడు సూర్యుడు. మన ఎవరో పుట్టపర్తి సాయిబాబా. మిగతా ఏమైనా చెప్తే అని కరెక్టే, కానీ ఈ ట్రెక్స్ ఎట్టి ఆయన జీసస్ క్రైస్ట్ చేయలేదా, నేనేం చేయకూడదని చేసి ఉంటాడు. తప్పు అది. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? యూ హ్యావ్ సమ్ స్టోర్ ఆఫ్ స్మాల్ శివలింగమ్స్ ఇన్సైడ్ యువర్ స్టమక్. నాట్ కరెక్ట్. అండ్ ఆల్సో ఈ ప్రొఫెసర్ అడిగాడు, నీటి మీద నడుస్తున్నాడుగా యేసు ప్రభు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది నమ్మకం మీద ఉంది,
నమ్మకం మీద దాని తర్వాత వాళ్ళు సృష్టించేది అది కరెక్టో కాదని తెలియదు, కానీ జేజస్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఆ నీటి మీద నడడం అనే టెక్నిక్స్ ఇవన్నీ సృష్టించినవి మేబీ ఎగ్జాజరేటెడ్. ఒకటి ఏమన్నా పుడితే దాన్ని చాలా ఎగ్జాజరేట్ చేసి నమ్మించడానికి దానికి మతాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా హిందూ మతాన్ని మన ప్రమోట్ చేసేవాళ్ళు మనం కూడా చాలా చెప్తాం. ఒక్కొక్క దాని ఏదో పురాణం అంటారు, ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క తల పురాణం చెప్తారు. అవన్నీ ఎందుకు చెప్తారు? మంచి జరగాలని చెప్తారు, దాని మీద నమ్మకం ఉండాలని చెప్తారు. తప్పులేదు, అది నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మకపోతే నేను అవి నమ్మను. తల పురాణాలు ఇవన్నీ పురాణాలు ఈ ప్రవచనకర్తలు చెప్పే ఈ కథలన్నీ నేను నమ్మను. నేను ఏ గుడికి వెళ్ళినా నాకు గుడికి వెళ్ళాలని ఉంది, వెళ్ళి దండం పెట్టుకుని హృదయపూర్వకంగా వాళ్ళు అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు కాబట్టి అక్కడ ప్రాణం ఉన్నట్టే ఫీల్ అయ్యి హృదయపూర్వకంగా దండం పెట్టుకుని వచ్చాడు నా అలవాటు. దానికి నేను ఫ్లైట్లో వేసుకెళ్తాను, ఎంత ఖర్చు అని వెళ్తాను. నేను పలానా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళి దండం పెట్టుకు వచ్చేస్తాను అంతే. అందుకని విపరీతమైన లిస్ట్ ఆఫ్ కోరికలే ఉండవు. లెట్ మీ బీ గుడ్, నేను మంచి చేయాలి ఎవరికన్నాను, చెడ్డ చేయకూడదు. మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడ్డ బాటుకు చేయించు అంతే. అసలు మేము తలపెట్టిన కార్యక్రమానికి విఘ్నాలు కలగకూడదని పూజించే వస్తాం. వినాయకుడికి కానీ యేసుప్రభుకి కానీ అల్లాహకి కానీ నేను అన్ని వాటికి వెళ్తాను యాక్చువల్గా. దట్ ఈస్ మై ఫిలాసఫీ. అక్కడ ఉండేది కర్మే, మనం పెట్టుకున్న డిఫరెన్సెస్ తప్పితే. ఇలాన్ మస్క్ వాటికి ఇలా మాట్లాడడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. జీసస్ క్రైస్ట్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. సో గాడ్ బ్లెస్ హిమ్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.